లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వాక్యం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక చక్కటి ధైర్యంతో కూడిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనుదినమన్నా కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ పరిస్థితులు మరి తృణీకరింపబడినట్లుగా ఉన్నాయా? చాలామంది జీవితాల్లో ఈ తృణీకరాన్ని మీరు ఎదుర్కొంటున్నారా? దేవుడు ఒక చక్కటి ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు. ఏంటి అనంటే, నీ తృణీకరింపబడినటువంటి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు విడుదలను, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే లేయా జీవితంలో దేవుడు లేయా యొక్క తృణీకారాన్ని చూచినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ లేయా ఎవరు అనంటే, మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, లాబాను యొక్క పెద్ద కూతురు, అంటే యాకోబు యొక్క మరి పెద్ద భార్య. మనందరికీ బాగా తెలుసు. ఈ లేయాని యాకోబు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. లాబాను యాకోబు యొక్క మామగారు మరి యాకోబును మోసపరిచి లేయానిచ్చి వివాహం చేస్తాడు. ఎందుకు అనంటే, లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటి స్త్రీ. ఈమె ఒక మరి అందమైన స్త్రీ కాదు. అయితే తన తండ్రి ఏ విధం చేతనైనా మరి లేయాని వదిలించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో తన పెద్ద కుమార్తెని చెప్పకుండా, యాకోబుకు తెలియజేయకుండా వివాహాన్ని చేయడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి లేయాని చూసిన తర్వాత యాకోబు మరి ఎంతగానో ఆశ్చర్యపోయి యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మామగారు, నేను నీ దగ్గర కొలువు చేసింది లేయా కొరకు కాదు, రాహేలు కొరకు కదా, నేను రాహేలును అధికంగా ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తన మామగారు రాహేలును కూడా తనకిచ్చి వివాహం చేస్తానని చెప్పి మరలా 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే, యాకోబుకి రాహేలు అంటే చాలా ఇష్టం. రాహేలుని బహుగా ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కొరకు కొలువు చేసి ఆమెని వివాహం చేసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేయా పరిస్థితికి వస్తే ఏమాత్రం కూడా యాకోబు లేయాని ప్రేమించడు. ఆమెని ద్వేషిస్తూ ఉంటాడు. ఆమెను చూసి అసహించుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఒక వివాహమైన స్త్రీకి ఉంటున్నటువంటి ఆశ ఏంటి అనంటే, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ఇష్టపడాలి అని ప్రతి ఒక్కొక్కరికి ఆశ ఉంటుంది. అదేవిధంగా ఈ లేయా జీవితంలో కూడా, అయ్యో ఒక్కసారైనా నా భర్త నాతో ప్రేమతో మాట్లాడితే బాగుండును అన్నటువంటి ఆశ ఆమె జీవితంలో ఉండుండొచ్చు. కానీ యాకోబు మాత్రము లేయాని ద్వేషించినట్లుగా, ఆమెని ఇష్టపడలేదు ఏమాత్రం కూడా అని మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లేయాకి తన తల్లిదండ్రుల ప్రేమ తెలీదు. మరి తీరా భర్తను చేసుకుంటే భర్త కూడా ఆమెను ద్వేషిస్తూ ఉంటే నిజంగా ఆమె కృంగిపోయి కుమిలిపోయి దేవుని సన్నిధిలో మొరపెట్టుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే దేవుడు ఏం చేశాడంటే, లేయా తృణీకరింపబడడం చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనుష్యుల చేత నువ్వు తృణీకరింపబడుతున్నావా? నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడా? నీ ఉండగానే ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని నిన్ను తృణీకరిస్తున్నాడా? నీ భార్య నిన్ను తృణీకరిస్తుందా? ఆమె నిన్ను వదిలి ఇంకొకరితో జీవిస్తుందని మరి నీ తృణీకరింపబడినటువంటి జీవితాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. లేయాని చూసిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పిల్లల ద్వారా, నీ ఉద్యోగ స్థలములో, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు పేదవాడివని లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తివని, నువ్వు మరి స్థితి, హోదా, డబ్బు, ఘనత, అందం నీకు లేదని ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారా? ప్రజలు నిన్ను తృణీకరిస్తున్నారా? నువ్వు దిగులు చెందకు. ఇదే కాల సమయమున దేవుడు నీ తృణీకరింపబడిన పరిస్థితులను చూసి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మరి మనుష్యులు మన ఎదుటనే ఒకరిని ప్రేమించి మనల్ని మరి పట్టించుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండును, అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు నా జీవితము అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అక్కడ అందరినీ ఘనపరుస్తూ మనల్ని పట్టించుకోకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండును అన్నటువంటి మరి తలంపులు కూడా మనకు వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, లేయా కూడా మరి లేయా ఎదుటనే యాకోబు రాహేల్ను ప్రేమిస్తూ ఉంటే లేయా చూసి మరి ఎంతగా గాయపరచబడిందో. నిజంగా అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఏంటి నాకు ఈ జీవితం అని మరి కుమిలిపోయిందేమో ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఆమె కృంగిన పరిస్థితిని, ఆమె నిస్సహాయ పరిస్థితిని, ఆమె తృణీకరింపబడిన పరిస్థితిని ఎవరు చూశారు అనంటే దేవుడు చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు అందం లేదని, ఈరోజు నువ్వు పేదవాడివని నిన్ను ప్రజలు తృణీకరిస్తున్నారేమో, నీవు భయపడకు, దిగులు చెందకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తృణీకరింపబడిన నీ పరిస్థితిని లేవనెత్తి మనుష్యుల ఎదుట నిన్ను ఘనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, లేయా జీవితాన్ని మనం చూసినప్పుడు లేయా తృణీకరింపబడడం దేవుడు చూస్తే దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు, అంటే లేయాని ఆశీర్వదించడం ఆరంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే లేయా గర్భంలో నుండి యూదా అన్నటువంటి కుమారుడు జన్మిస్తే అదే యూదా వంశంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ప్రియ దేవుని బిడ్డ, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజంగా లేయా ఈ యొక్క యేసుక్రీస్తు వంశావళికి ఒక తల్లిగా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక కారణంగా లేయా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు తృణీకరింపబడిన నీ కుటుంబం ద్వారా దేవుడు తన మహిమను బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు మరి నీవు చేతగాని వ్యక్తివని, దేనికి పనికిరాని వ్యక్తివని తృణీకరింపబడుతున్నావేమో, విసర్జింపబడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా దేవుడు తన మహిమను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా మరి ఆయన సేవను జరిపించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడకు. ఏ విధంగా లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని దేవుడు తెరిస్తే ఆమె గర్భంలో నుండి యేసుక్రీస్తు వంశావళి ఆరంభమైతే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ గర్భంలో నుండి, ఆయన నీలో నుండి తన మహిమను బయలుపరుచుకొని ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నువ్వు తృణీకరింపబడ్డావు, ఏ స్థితిలో నువ్వు ద్వేషింపబడ్డావు, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీసి ఇంకా చాలు నా జీవితం అని మరి నిన్ను నిస్సహాయ స్థితికి దిగజార్చాయో, ప్రియ దేవుని బిడ్డ, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తి నీ తృణీకరాన్ని ఆయన కొట్టివేసి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఆయన చేతిలోకి పెట్టు. ఆయన నీ జీవితాన్ని ఉన్నతంగా మలచబోతున్నాడు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో లేయాను మా ముందుంచి ఆమె తృణీకరింపబడిన పరిస్థితిని మీరు చూసి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెను ఆశీర్వదించారయ్యా. ఈరోజు ప్రభా అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డే జీవితంలో వారు తృణీకరింపబడినటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని లేవనెత్తి ధైర్యాన్నిచ్చి ఆశీర్వదించి మీరు వారి ద్వారా బయలుపరచబడుటకు వారు కారణంగా మార్చబడాలి ప్రభా. ఒక్కొక్కరిని ఆ విధంగా దీవించి ఆశీర్వదించమని కోరుతూ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుదిన మన్నా అనే కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ఆమెన్.